గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు కేవీఆర్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్. ఈరోజు కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి నంబర్ 57 గురించి తెలుసుకుందాం. ఆదిత్య L1 సౌర వాతావరణం అధ్యయనం చేయడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కరోనాగ్రఫీ అంతరిక్ష నౌకను పంపించడం జరిగిందన్నమాట. సో ఆ ఆదిత్య L1ను ఏ వాహక నౌక ద్వారా పంపించారంటే PSLV C-57. ఏంటది? PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అది సిరీస్లో ఎన్నోది? C-57. 7 దేనిపైన? సన్ పైన. ఇక్కడ అంటే ఏ వాహక నౌక ద్వారా ఆదిత్య L1 పంపించారని అంటాడు. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 7 అని గుర్తుపెట్టుకోవాలి. C-57, C-52నా, C-55, C-57, C-59 అంటాడు. సో అప్పుడు C-57 అని గుర్తుపెట్టుకోవాలి. 7 సన్ సూర్యునిపై పరిశోధన కోసం ఆదిత్య L1ను ఏ వాహక నౌక ద్వారా పంపించారంటే PSLV C-57 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అమన్ షరావత్. ఎవరండి? అమన్ షరావత్. ఏంటి? భారతదేశం తరపున పురుషుల విభాగంలో రెజ్లింగ్లో పాల్గొన్నటువంటి ఏకైక క్రీడాకారుడు అమన్ షరావత్. ఓకేనా? రెజ్లింగ్లో 57 kgs ఫ్రీ స్టైల్ విభాగంలో అతను కాంస్య పథకం పొందడం జరిగింది. ఏ పథకం అండి? కాంస్య పథకం. ఎన్ని కేజీల విభాగము? 57. షరావత్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్టు పక్కాగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి? ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్లో కాంస్య పథకం సాధించినటువంటి అమన్ షరావత్ ఎన్ని కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించాడు అంటాడు. ఎన్ని కేజీల విభాగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అది? 57 kgs ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ క్రీడలో అతను 57 kgs విభాగంలో కాంస్య పథకం పొందడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వరకు మన భారతదేశం తరపున రెజ్లింగ్లో ఎన్ని పథకాలు వచ్చాయంటే ఒలింపిక్స్లో, సమ్మర్ ఒలింపిక్స్లో 8 పథకాలు వచ్చాయి. ఓన్లీ రెజ్లింగ్ క్రీడలోనే. మొత్తం భారతదేశం వ్యాప్తంగా సమ్మర్ ఒలింపిక్స్లో 41 పథకాలు వచ్చాయి. 10+10+21 10 స్వర్ణాలు, 10 రజతాలు, 21 కాంస్యాలు. అదేవిధంగా 41వ పథకం ఎవరికి వచ్చిందంటే అమన్ షరావత్కి వచ్చింది. చివరి సమ్మర్ ఒలింపిక్స్లో మన భారతదేశం 6 పథకాలు సాధిస్తే ఆ 6 పథకాల్లో చివరి పథకం ఎవరికి వచ్చిందంటే అమన్ షరావత్కి వచ్చింది, కాంస్యం. ఓకేనా? అదేవిధంగా KD జాదవ్ స్వాతంత్ర అనంతరం భారతదేశానికి మొట్టమొదటిసారిగా పథకం తీసుకొచ్చినటువంటి క్రీడాకారుడు ఎవరంటే కసబ్ జాదవ్, KD జాదవ్. ఎవరండి? KD జాదవ్. 1952 హెల్సింకి, ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో జరిగినటువంటి క్రీడల్లో రెజ్లింగ్లో ఇతనికి కాంస్య పథకం రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా సుశీల్ కుమార్ 2008లో బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం వచ్చింది. అదేవిధంగా సుశీల్ కుమార్ 2012లో లండన్లో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో రజతం సాధించడం జరిగింది. ఏం పథకం అండి? రజత పథకం. అదేవిధంగా యోగేశ్వర్ దత్. ఎవరండి? యోగేశ్వర్ దత్కి 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకం రావడం జరిగింది. అదేవిధంగా సాక్షి మాలిక్. ఎవరండి? సాక్షి మాలిక్ 2016 రియో ఒలింపిక్స్లో ఆమె కాంస్య పథకం పొందడం జరిగింది. అదేవిధంగా రవికుమార్ దహియా. ఎవరండి? రవికుమార్ దహియా టోక్యో 2020 టోక్యో ఒలింపిక్స్లో అతనికి రజత పథకం రావడం జరిగింది. రవికుమార్ దహియా. సో ఏంటి మన భారతదేశంలో జరిగేటువంటి సెలక్షన్స్లో రవికుమార్ వాళ్ళ గురువైనటువంటి రవికుమార్ దహియా పైన అమన్ షరావత్ గెలిచి మన సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగిందన్నమాట. అదేవిధంగా బజరంగ్ పునియా 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం జరిగింది. అదేవిధంగా అమన్ షరావత్ 57 కేజీల విభాగంలో. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. పక్కాగా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. అమన్ షరావత్ 57 కేజీల విభాగంలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం పొందడం జరిగిందన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు వరకు రెజ్లింగ్ విభాగంలో భారతదేశానికి 7 వ్యక్తులు పాల్గొని 8 పథకాలు సాధించడం జరిగింది. 2 రజతాలు, 6 కాంస్య పథకాలు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మొన్న తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్లు అడగడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు జరిగినప్పుడు ఎన్ని క్రీడా అంశాలను
ప్రవేశపెట్టారు అని అడగడం జరిగింది. ఓకేనా. 1951లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు జరిగాయి. సో ఆసియా ఖండంలో జరిగేటువంటి క్రీడలు, ఆసియా క్రీడలు 1951లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగాయి. ఓకేనా. అయితే అప్పుడు మొత్తం ఎన్ని క్రీడా అంశాలను ప్రవేశపెట్టారంటే 57 క్రీడాంశాలను ప్రవేశపెట్టారు. ఎన్ని క్రీడలు? 8 క్రీడలు. ఎన్ని క్రీడలండి? 8 క్రీడలు. అదేవిధంగా మొన్న 2022 చైనా హ్యాంగ్జోలో జరిగినప్పుడు 481 క్రీడాంశాలు, 40 క్రీడలను మరియు 481 క్రీడాంశాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. అదేవిధంగా మొట్టమొదటిసారిగా 1896లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు క్రీడాంశాలు 43, క్రీడలు 9. క్రీడలు ఎన్ని? 9, క్రీడాంశాలు 43. మరి మొన్న ప్యారిస్ 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో 329 క్రీడాంశాలు, 32 క్రీడలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్యారిస్ మన 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో 22 క్రీడలు, 549 క్రీడా అంశాలను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇదండి నెంబర్ 57 మీద, అదేవిధంగా స్పోర్ట్స్ ఇన్ఫో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.